మనకి కంటైనర్లు అంటే వాళ్ళు ఎవరు చెప్పక్కర్లేదు. ఈ సినిమాల్లో నోట్ల కట్టలతో కంటైనర్లను చూసాక అవే కంటైనర్లు అంటే. వాస్తవంగా భారతదేశం 6,00,000 కోట్ల రూపాయలు ప్రతి ఏడాది అద్దె కడుతుంది కంటైనర్లకి. 6,00,000 కోట్లు. అత్యధికంగా లబ్ధి పొందుతున్నటువంటి దేశం చైనా. వాళ్ళు అద్దెలకి ఇస్తున్నారు. వాళ్ళు కంటైనర్లు తయారు చేసి. మన దగ్గర ఏంటి ప్రాబ్లమ్ అంటే కంటైనర్ల తయారీ లేదు. చైనాలో తయారీ ఉంది. ఇదివరకు రష్యాలో, ఉక్రెయిన్‌లో కూడా ఉండేది కానీ ఇప్పుడు యుద్ధం కారణంగా ఆగినాయి. కంటైనర్‌లోని అమెరికా దగ్గర కూడా లేదు. అమెరికా కూడా వేరే దేశాలతో తయారు చేసి తెప్పించుకుంటుంది. థర్డ్ వరల్డ్ కంట్రీస్‌లోని తయారు చేయించుకోవాలి. ఆఫ్రికా ఇట్లాంటి చోట్ల ఉంది. ఇప్పుడు నరేంద్ర మోడీ దాని మీద సీరియస్‌గా కాన్సంట్రేట్ చేశారు. మనకి ఆంధ్రాలో కూడా అవకాశాలున్నాయి. తెలంగాణలో కూడా అవకాశాలున్నాయి. సద్వినియోగం చేసుకో ఆంధ్రాకైతే అత్యంత అవకాశాలున్నాయి. ఎందుకంటే మనది 1000 కిలోమీటర్ల సాగర తీర ప్రాంతం. కంటైనర్లు తయారు చేసేవాళ్ళు ఎక్కువగా షిప్పులకే మెయిన్ అది. మనకి ఈ లారీల మీద కూడా కనబడతాయి. షిప్‌లోని కంటైనర్ తీసుకొచ్చి లారీ మీద పెడతారు. ట్రైన్‌ల మీద కూడా కనబడతాయి. షిప్‌లో నుంచి వచ్చిన కంటైనర్‌ని తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలోనో, యూరోప్‌లోనో ఎక్కడో మనం సరుకు కొన్నాం. కంటైనర్‌లో అక్కడ ఎక్కిచ్చారు. ఆ కంటైనర్‌ని తీసుకొచ్చి ఇక్కడ దీని మీద ఎక్కిస్తారనమాట. ఈ కంటైనర్ తీసేస్తే మరి అక్కడికి ఇంకోటి పంపించాలి కదా! అది దొరకట్లేదు. అద్దెలు విపరీతంగా 6,00,000 కోట్లు అనమాట. మనం భారతదేశం ఖర్చు పెడుతుంది ప్రతి ఏడాది. దాన్ని ఇప్పుడు భారతదేశంలో కంటైనర్ల తయారీ ప్రపంచంలో 2% మాత్రం మన దగ్గర ఉన్నాయి. కానీ వినియోగం మాత్రం మన దాదాపు 30% ఉంది. ఈ నేపథ్యంలో కంటైనర్ల తయారీ మీద సీరియస్ దృష్టి సారిస్తోంది మోడీ సర్కార్.